హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చాను. ఆస్పార్టేమ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ స్వీటనర్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. సాధారణంగా దీన్ని షుగర్ కంటెంట్ ఉన్నటువంటి గూడ్స్లో వాడతారనమాట. అయితే దీనివల్ల క్యాన్సర్ వస్తుందని అన్నారు. సో వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ యూజ్ అంటే ఇక్కడ ఉంది చూడండి. ఆర్టిఫిషియల్ aspartame is several times sweetener than table sugar, and food items made with small quantities yield fewer calories on oxidation. బట్ దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి దీన్ని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. సో ఇది ఆన్సర్ డి. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్. అంటే భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటటువంటి దానికి ఒక నివేదిక వచ్చింది 2024లో. ఈ సైడ్ రిపోర్ట్ అనేటటువంటి ఈ నివేదిక ఏం చెప్తుందంటే బేసికల్గా సో భారతదేశంలో ఎలా డిజిటల్ ఎకనామీ ఉంది, భారతదేశంలో ఆర్థిక వృద్ధి పెరగడానికి ఈ కీ డ్రైవర్స్ ఆఫ్ డిజిటల్ ఎకనామీ ఏంటి, అలాగే మనకి చిప్స్ అని ఒకటి ఉంది, అంటే మనం తినే చిప్స్ కాదు, కనెక్ట్, హార్నెస్, ఇన్నోవేట్, ప్రొటెక్ట్, సస్టైన్, ఇది ఒక మోడల్, ఇది ఏంటి. సో దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ టాపిక్లో చూద్దాం. ఇది చాలా చిన్న టాపిక్, బట్ ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్లో ఈ చిప్స్ ఇట్లాంటివి కూడా అడిగే అవకాశం ఉంది. కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో, అవి ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేటటువంటి దానికి అవకాశం ఉంది. ముఖ్యంగా న్యూస్లో ఎందుకు ఉందంటే స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకనామీ రిపోర్ట్ సైడ్ రిపోర్ట్ అనేటటువంటిది ఒకటి రిలీజ్ అయింది. ఇది ఎవరు ఇచ్చారు అంటే ఇక్రియర్ అనేటటువంటి సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అనేటటువంటి ఒక సంస్థ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అయితే ఈ రిపోర్ట్ని స్టడీ చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్ వాడుకున్నారట, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీటీ ఉంది కదా, సో వీళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాడుకొని ఈ రిపోర్ట్ని తయారు చేశారు. రిపోర్ట్ని తయారు చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు, అనాలిసిస్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకనామీ. సో మారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భాగంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతంగా పరుగులు పెడుతుంది భారతదేశంలో. అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక సమగ్ర విశ్లేషణను చేయడానికి ఈ రిపోర్ట్ని తయారు చేశారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏముంది, ముందుగా మనం చూస్తే డిజిటలైజ్డ్ ఎకనామీ అంటే డిజిటల్ విషయాలను వాడడంలో ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది. అలాగే G20 నేషన్స్లో ముఖ్యంగా డిజిటలైజేషన్ ఇలాంటి వాటిలో కనుక మీరు చూస్తే భారతదేశం 12వ స్థానంలో ఉంది. అంటే G20 అంటే 20 దేశాలను అనుకోమాకండి. G20 అంటే 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్, అందులో 27 దేశాలు 39 దేశాలు ఉంటాయి. సో అటు ఇటుగా ఒక 50 దేశాలు వేసుకోండి అటు ఇటుగా, అందులో 12వ స్థానంలో ఉంది. కానీ అడాప్షన్ రేట్ కనుక మీరు చూస్తే స్లోగా ఉంది. అంటే ఏంటి, ఏదైనా కొత్త డిజిటల్ టెక్నాలజీలు వస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి భారతదేశం కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అలాగే డిజిటల్ ఎకనామీ కారణంగా మనకి 2022లో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు. డిజిటల్ ఎకనామీ కారణంగా భారతదేశంలో ఈ రిపోర్ట్ ప్రకారం 2022-23లో 11.74% జీడిపి వచ్చింది. అదే 2024-25కి అది 13.42% పెరుగుతోందని రిపోర్ట్ చెప్తోంది. అలాగే దీని కారణంగా మొత్తం మనకు ఉన్నటువంటి 100% వర్క్ ఫోర్స్లో 2.55% ఈ యొక్క డిజిటల్ ఎకనామీ కారణంగా వస్తుంది. ఇది విత్ 5 times హయ్యర్ ప్రొడక్టివిటీ. అంటే మిగతా రంగాలలో ఉన్నటువంటి ఉత్పాదకత కన్నా డిజిటల్ ఎకనామీలో పనిచేసేటటువంటి వ్యక్తుల తాలూకా ఉత్పాదకత మిగతా రంగాల కన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో దాని కారణంగానే డిజిటల్ కంపెనీలకు ఎక్కువ లాభాలు వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అలాగే 2029-30కి కనుక మనం చూసుకుంటే మొత్తం జీడిపికి ఈ కాంట్రిబ్యూషన్, డిజిటల్ ఎకనామీ కాంట్రిబ్యూషన్ 20% ఉంటుందంట. ఇది అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్నా కూడా దాటుతుందని అంటున్నారు. అంటే రానున్నటువంటి రోజుల్లో డిజిటల్ ఇండియా చాలా సాధ్యమయ్యేటటువంటి విషయం. సో డిజిటల్ ఇండియా అనేది సాధ్యమయ్యేటటువంటి విషయం. అలాగే ట్రెడిషనల్గా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సెక్టర్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్గా ఉండేది. అలాగే బిగ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ నియర్లీ 2% ఆఫ్ జీవీఎన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలాగే రిచ్ స్టేట్స్ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా ఇలాంటి వాటిలో డిజిటలైజేషన్ అనేటటువంటిది ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఐటీ రంగం ఈ కింద చెప్పినటువంటి రాష్ట్రాల్లో చాలా అద్భుతం. కర్ణాటకకి బెంగళూరు, మహారాష్ట్రకి ముంబై, పూణే, తెలంగాణకి హైదరాబాద్, గుజరాత్కి అహ్మదాబాద్, ఇంకా ఇతర ప్రాంతాలు ఉన్నాయి. అలాగే హర్యానా ఎంటైర్ ఢిల్లీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇలా ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇందులోనే భాగంగా చిప్స్ అంటే ఏంటి, కనెక్ట్, హార్నెస్, ఇన్నోవేట్, ప్రొటెక్ట్,
సస్టైన్, దీన్ని చిప్స్ అని అంటారు. ఏంటి చిప్స్? ఇది బేసికల్గా స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఈ రిపోర్ట్లో సైడ్ రిపోర్ట్లో ఇచ్చారు. ఇదేంటంటే ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ టు మెజరింగ్ డిజిటలైజేషన్. అంటే ఒక ప్రాంతంలో లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ అనేటటువంటి దాన్ని కొలవడానికి ఈ చిప్స్ ఫ్రేమ్వర్క్ని వాడతారు. అంటే ఏంటి? కనెక్టివిటీ ఎలా ఉంది, ఉన్న కనెక్టివిటీతో తీసుకున్న తర్వాత ఆ టెక్నాలజీని ఎలా హార్నెస్ చేస్తున్నారు, ఎన్ని నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి, ప్రొటెక్షన్ ఇలాంటివి ఎట్లా ఉన్నాయి, సస్టైనబిలిటీ ఎట్లా ఉంది, ఇలాంటివి లెక్కపెట్టి డిజిటలైజేషన్ లెక్క పెడతారు. అంటే చిప్స్ అనేటటువంటిది ఒక ఫ్రేమ్వర్క్ టు మెజర్ డిజిటలైజేషన్. ఉదాహరణకి ఒక దేశాన్ని ఆ సంపదను కొలవడానికి జీడిపిని ఎలా వాడతామో డిజిటలైజేషన్ కొలవడానికి చిప్స్ని అలా వాడతాం. సో అలాగే దీంతో కనుక ఫోకస్ ఏంటి అని చూస్తే ఇది బోత్ అవుట్కమ్స్, అంటే ఏం సాధిస్తున్నాము, ఏం రిస్కులు ఉన్నాయి అనేటటువంటి దాని మీద ఫోకస్ చేస్తుంది, అన్లైక్ ద ట్రెడిషనల్ ఇండెక్సెస్. ఇది డిఫరెన్స్ ఏంటంటే బేసికల్గా ఇంటర్నెట్ యాక్సెస్ నుంచి బ్రాడర్ డిజిటలైజేషన్. అంటే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ని వాడకాన్ని బట్టి డిజిటలైజేషన్ చెప్తూ ఉంటారు. ఇది అలా చెప్పట్లేదు. ఇంటర్నెట్ వాడకం డిజిటలైజేషన్ కాదు, డిజిటల్ ప్రోడక్ట్స్ని ఇంకా ఇతర అంశాలను కూడా వాడితేనే డిజిటలైజేషను. సో దాన్ని ఎంతవరకు వాడుతున్నారు అనేటటువంటి దాన్ని లెక్కగడుతుంది. దీంతోపాటు దీనికి సంబంధించిన స్ట్రక్చర్లో ఇలా 5 పిల్లర్స్ ఉంటాయి, ఇందాక చెప్పాను అవి. అలాగే ఇందులో ఇండికేటర్స్ కూడా మీకు ఈ 5 స్ట్రక్చర్లోని 50 ఇండికేటర్స్ ఇస్తారు. ఆ ఇండికేటర్స్ని కూడా చూపిస్తాను. కంపారిజన్స్ ఏమవుతుందంటే బేసికల్గా ఇది జాతీయ స్థాయిలో ఎలా డిజిటలైజేషన్ ఉండి, అలాగే జిల్లా స్థాయిలో అంటే సబ్ నేషనల్ లెవెల్స్ లేదా రాష్ట్ర స్థాయిలో అనుకోండి, జిల్లా అంటే ఎక్కువ, కానీ రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క డిజిటలైజేషన్ ఎలా ఉంది అనేటటువంటి అంశాన్ని లెక్కగడుతుంది. సో దీనికి సంబంధించి కనెక్ట్ అని అన్నాం కదా, కనెక్ట్లో ఏమేం చెప్తారు అంటే ఇగోండి ఇండికేటర్స్. అంటే యాక్సెస్, ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా ఉంది, ఇందులో 4 ఇండికేటర్లు ఉంటాయి. క్వాలిటీ ఎలా ఉంది, అందులో 2 ఇండికేటర్లు ఉంటాయి. ఎఫోర్డబిలిటీ అంటే దాని యొక్క కాస్ట్ ఎంత, ఇందులో 5 ఇండికేటర్లు ఉంటాయి. ఇది చిప్స్లో సి అంటే కనెక్ట్. హెచ్ అంటే ఏంటి? హార్నెస్. అంటే ఇంటర్నెట్ ఉన్న తర్వాత ఏ యాప్ని ఏ ప్లాట్ఫామ్ని వాడుతున్నారు, డేటా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా, ఫినాన్షియల్ సర్వీసెస్ ఎన్ని వాడుతున్నారు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, పబ్లిక్ సెక్టార్ పేమెంట్స్ అంటే ప్రభుత్వానికి కట్టాల్సిన పేమెంట్స్ ఎన్ని త్రూ డిజిటల్ మోడ్లో కడుతున్నారు, నిజంగా ఆర్థిక వ్యవస్థ అంటే వ్యాపారాత్మక ధోరణిలో ఎంత ఆర్థిక వ్యవస్థ రన్ అవుతోంది, కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత వాడుతున్నారు, దానికి 3 ఇండికేటర్లు ఇచ్చారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్టార్టప్స్ అంటే మనం పెట్టేటటువంటి పెట్టుబడులు, అది స్టాక్ మార్కెట్ కూడా కావచ్చు, అలాగే అంకుర పరిశ్రమలకు సంబంధించి అది ఇన్నోవేట్లోకి వస్తుంది. ఇక్కడ వరకు హార్నెస్ నేను మొత్తం కలిపి చెప్పేస్తున్నాను. ఇన్నోవేట్లోకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టార్టప్స్, కొత్త టెక్నాలజీలు ఏవొస్తున్నాయి అనేది ఇన్నోవేట్లో చూస్తారు. ప్రొటెక్ట్లో ఏంటి? ప్రిపేర్డ్నెస్ అంటే ఏవైనా ఫైర్ వాల్స్ ఇది దాటేసేటటువంటి వైరస్ అటాక్స్ వస్తే ఎలా ప్రిపేర్డ్గా ఉన్నారు, సైబర్ అటాక్స్ ఎలా వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు, ట్రస్ట్ అంటే ఎంతమంది ప్లాట్ఫామ్స్ని వీటిని నమ్ముతున్నారు. చివరగా సస్టైన్, గ్రీన్ డిజిటల్ టెక్ అంటే ఈ డిజిటల్ టెక్నాలజీని వాడడానికి ఎంత కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అవుతున్నాయి, ఎంత రెన్యూబుల్ ఎనర్జీ వాడుతున్నారు, గ్రీన్ R&D అంటే ఈ గ్రీన్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది. ఇలా ఒక 50 ఇండికేటర్లను తీసుకొని 16 సబ్ పిల్లర్స్తో 5 పిల్లర్స్తో ఈ చిప్స్ అనేటటువంటి ఫ్రేమ్వర్క్ వచ్చింది. ఇది ఎగ్జామ్లో మొత్తం అడిగే అవకాశం ఉంది. చిప్స్లో 5 పిల్లర్లు ఉంటాయి ఏంటి అని అడగచ్చు, 16 సబ్ పిల్లర్లు ఉంటాయి అవి కూడా ఏంటి అని అడగచ్చు, 50 ఇండికేటర్లు అడగడు కానీ జస్ట్ నెంబర్ అడుగుతాడు, 50 ఇండికేటర్లు ఉంటాయని. సో ఈ విధంగా చిప్స్ ఫ్రేమ్వర్క్ ఉంది. అందులో ఈ చిప్ ఫ్రేమ్వర్క్ ఈ రిపోర్ట్లో కీ డ్రైవర్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ అంటే దేని కారణంగా డిజిటల్ ఎకనామీ వృద్ధి చెందుతుందని అంటున్నారంటే, ముందుగా అర్బన్ రూరల్ డివైడ్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ డిజిటల్ సౌకర్యాలు ఎక్కువగా ఉంటున్నాయి, రూరల్ ఏరియాస్లో తగ్గుతున్నాయి. కాబట్టి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది అద్భుతంగా ఉండాలి. దీనికి సంబంధించి భారత్ నెట్ ఇనిషియేటివ్ అని మన వాళ్ళు భారతదేశంలో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అది పట్టుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలను కూడా దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే 100 Mbps స్పీడ్ వరకు రూరల్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు ఇవ్వాలనేటటువంటిది ఆలోచన. అలాగే 5Gని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ గవర్నెన్స్, ఈ కామర్స్, ఫిన్టెక్, IT సర్వీసెస్ అన్నీ దొరుకుతున్నాయి. అలాగే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ చిన్న బిజినెసెస్కి డిజిటల్ మార్కెట్లకి ఎంటర్ అవ్వడానికి ఈ ONDC పనికొస్తుంది. ఇట్స్ లైక్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, అందులో వీళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, డేటా కూడా చాలా తక్కువ కాస్ట్. మీరు అనొచ్చు సార్ 299 రూపాయలు దొబ్బేస్తున్నారు సార్ అని. మీకు తెలుసా ప్రపంచంలో ముఖ్యంగా యూరోప్ లాంటి దేశాల్లో, జర్మనీ లాంటి దేశాల్లో 1 GB ఇంటర్నెట్ €2 కట్టాలి. యూరో అంటే ఒక 90 రూపాయలు ఉంటుంది.
2 GB ఇంటర్నెట్ 180 రూపాయలు. అలాంటిది మన దేశంలో 299 రూపాయలకి ఎవ్రీడే 2 GB ఆర్ 1.5 GB పోను 1 GB ఫ్రీ, 30 GB వస్తుంది. మన దేశంలో చాలా తక్కువ టారిఫ్ రేట్స్ వెన్ కంపేర్డ్ విత్ USA అండ్ అదర్ కంట్రీస్. సో కాబట్టి మొబైల్ ఫస్ట్ ఎకనామీ అనేటటువంటిది వచ్చింది. అందుకే కదా మొబైల్ని గుండెలా ఫీల్ అవుతున్నాం మనం. గుండెనైనా పక్కన పెట్టాలొచ్చు కానీ మొబైల్ లేకుండా పోలేకపోతున్నాం. అలాగే ఇంపాక్ట్ దీని కారణంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి, ఈవెన్ ఎంటర్టైన్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా అందులోనే భాగంగా ఉన్నాయి. దాంతోపాటుగా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని కూడా పెంచాలి. అలాగే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, దాదాపుగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో 55% ఇండియా హోస్ట్ చేస్తుంది. సో దీని కారణంగా ఐటీ సపోర్ట్, R&D ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇవి ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్, ఈ మధ్యకాలంలో చాలా అద్భుతమైన ఫండింగ్ వస్తుంది. స్టార్టప్ ఇండియా లాంటి డ్రైవ్స్ని కూడా భారతదేశం తీసుకొచ్చింది. భారత ప్రభుత్వం స్టార్టప్లు పెట్టుకునే వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. సో దీని కారణంగా కూడా మనకి డిజిటలైజేషన్ పెరుగుతుంది. అలాగే ఫండింగ్కి సంబంధించి ఇప్పటి వరకు ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్ $30 బిలియన్ పెంచారు 2024లో. ఇంత ఎకనామిక్ ఛాలెంజెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ $30 బిలియన్ స్టార్టప్స్కి పెంచారు. అలాగే డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ కనుక మనం చూస్తే యూపీఐ ట్రాన్సాక్షన్, జన్ధన్ అకౌంట్స్, ₹5 టీ తాగినా కూడా స్కానర్ ఏదన్నా అని అడుగుతున్నాం కదా, దాని పేరు స్కానర్ కాకపోయినా దాని పేరు QR కోడ్, ఆయన స్కానర్ ఏదన్నా అని అంటున్నాం. సో అలా పెరిగిపోయినాయి ఇప్పుడు. అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు దాదాపుగా ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు కనుక మీరు చూస్తే 23 లక్షల కోట్లు, 16 బిలియన్ ట్రాన్సాక్షన్స్, అంటే 1600 కోట్ల ట్రాన్సాక్షన్స్లో 23 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా మనం చేసామంటే ఆలోచించండి ఎంత యూపీఐ పెరిగింది. డెఫినెట్గా భారతదేశ స్థితిగతులను ఇది మారుస్తుంది. దీనికి సంబంధించి ఇండియా డిజిటల్ అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇది మనం చూస్తే లాస్ట్గా అర్థమవుతుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క డిజిటల్ అడ్వాన్స్మెంట్స్ కనుక మీరు చూస్తే మొబైల్ సబ్స్క్రిప్షన్స్ దాదాపుగా 114 కోట్ల మొబైల్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ట్రాఫిక్ కనుక మీరు చూస్తే ఇండియా యావరేజ్ మంత్లీ డేటా ట్రాఫిక్ దాదాపుగా 17 GB ఉంటుంది. యావరేజ్ మంత్లీ డేటా ట్రాఫిక్ ప్రతి వ్యక్తికి. ఇది చాలా ఎక్కువట ఆఫ్టర్ సౌదీ అరేబియా అండ్ రష్యా. అలాగే 5G డెవలప్మెంట్ కనుక మనం చూస్తే ఎండ్ ఆఫ్ 2023కి 20% పాపులేషన్కి 10% పాపులేషన్కి 5G కనెక్టివిటీ ఉంది. సో కాబట్టి ఇండియా సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ ఫర్ 5G స్మార్ట్ ఫోన్స్ అని కూడా మనం చెప్పచ్చు. అలాగే డిజిటల్ ఐడెంటిటీ దాదాపుగా 130 కోట్ల మందికి బయోమెట్రిక్ డేటాబేసెస్ అనేటటువంటి బయోమెట్రిక్ ఐడీస్ అనేటటువంటివి ఉన్నాయి. సో దాని డిజిటల్ ఐడెంటిటీ పెరుగుతుంది. డిజిటల్ పేమెంట్స్ కనుక మీరు చూస్తే ఇండియా 2023-24లో 1644 బిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసింది. ప్రపంచంలోనే ఇది అత్యధికం, చైనా కన్నా కూడా. అలాగే ఇండియా తాలూకా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ కనుక మీరు చూస్తే 2023లో $162 బిలియన్ ఎక్స్పోర్ట్ చేశారు. ఇది చాలా ఎక్కువ, సెకండ్ హైయెస్ట్. కాకపోతే మనకన్నా ముందు ఐర్లాండ్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా గిట్ హబ్లో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 23% ఆఫ్ ద గ్లోబల్ AI ప్రాజెక్ట్స్ని ఇండియాలో చేస్తున్నారు. యూనికార్న్ కంపెనీస్, ఇండియా థర్డ్ లార్జెస్ట్ యూనికార్న్ కంపెనీస్. యూనికార్న్ అంటే $1 బిలియన్ వాల్యూషన్ ఉండాలి కంపెనీకి. సో అది ఇండియాలో US చైనా తర్వాత మనం థర్డ్ అంటే 3వ ప్లేస్లో ఉన్నాం. సో ఇంత అద్భుతమైనటువంటి ఇండియా డిజిటల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లుగా అడుగుతాడు. మెయిన్స్లో మీరు కనుక డిజిటలైజేషన్ క్వశ్చన్ వస్తే ఈ పాయింట్లు రాసిన చాలా అద్భుతంగా మార్క్స్ పడతాయి. సో ఇది భారతదేశానికి సంబంధించిన సైడ్ రిపోర్ట్, విచ్ మీన్స్ ఇండియాస్ డిజిటలైజేషన్ రిపోర్ట్. సో దీనికి సంబంధించి ఇక్కడ నెంబర్స్ ఇవ్వలేదు మా వాళ్ళు. సో దిస్ ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ సెకండ్ స్టేట్మెంట్, దిస్ ఇస్ థర్డ్ స్టేట్మెంట్ అండ్ దిస్ ఇస్ ఫోర్త్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద అబౌవ్ బిల్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇందులో ఏవి ఓపెన్ సోర్స్? సో ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. 4వ పారిశ్రామిక విప్లవం ఆవిర్భావం ప్రభుత్వంలో అంతర్భాగంగా ఈ గవర్నెన్స్ ప్రారంభించింది. చర్చించండి 200 పదాలు. సో ఇది వెరీ హ్యాపీ. డిజిటలైజేషన్ కారణంగానే ఈ వీడియో కూడా మీరు చూస్తున్నారు. సో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ డిజిటలైజేషన్. సో అగైన్ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.